హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ పల్లి ఫ్రై అనమాట. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బాండీలో పల్లీల్ని ఒక కప్ తీసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. పల్లీల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు కుక్ అవుతాయి. ఇప్పుడైతే పల్లీలు ఫ్రై అయ్యాయి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. తర్వాత అదే బాండీలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. తర్వాత ఒక 3 వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఈ కర్రీ కోసం 1/2 kg క్యాప్సికమ్ని తీసుకుంటున్నాను. 1/2 kg క్యాప్సికమ్కి 1 కప్పు పల్లీలు అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉంటే కూడా టేస్ట్ బాగుండదు. ఈ కర్రీ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో ఒక 15 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి, మూత పెట్టకుండా. ఈ పల్లీలు అయితే కంప్లీట్గా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ పల్లీల్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి. దీన్ని మిక్సీలో వేయకూడదు, మిక్సీలో వేసుకుంటే పౌడర్లా అయిపోతుంది. ఈ పల్లీల్ని పొట్టు తీయాల్సిన అవసరం లేదు, పొట్టుతో పాటే దంచుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం బరకగా దంచుకోవాలి. పల్లీల్ని మొత్తం ఇదే విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ క్యాప్సికమ్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయింది. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. పసుపు ఇంకా కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత మనం దంచుకున్న పల్లీల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో మరొక 5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. సో ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి.